ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 11వ వారు శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగం నుండి ఎంపికయ్యారు. ప్రొఫెసర్ శాస్త్రి గారు సాంస్క్రిట్ భాషను కాపాడటానికి మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్కు మొదటి వైస్ ఛాన్సలర్ గా ఉండి సాంస్క్రిట్ విద్యలో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి ఎంతో కృషి చేశారు. వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీలో కీలక మార్పులను తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ కు ప్రెసిడెంట్ గా ఉండి విదేశాల్లో వరల్డ్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్లను నిర్వహించారు. దీనివల్ల మన భారతీయ జ్ఞానం ప్రపంచానికి తెలిసింది. సాధారణ ప్రజలకు సాంస్క్రిట్ సులభంగా అర్థం కావాలని 13 పుస్తకాల టీచ్ యువర్ సెల్ఫ్ సాంస్క్రిట్ అనే సిరీస్ రాశారు. అద్వైత వేదాంతంపై ఆయన చేసిన రీసెర్చ్ పేపర్స్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. సార్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, సంస్కృత భాష పైన మీకున్న భక్తి భావన, మన పురాతన భాషను అంతర్జాతీయంగా వ్యాప్తి చేయాలనే మీరు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్.